something to be watched. కాంగ్రెస్ అగ్రనేత పార్టీ ఎంపీ శశి థరూర్కి ఆ పార్టీలోని అగ్రనేతలకి మధ్య గ్యాప్ పెరుగుతోందనే ప్రచారం జరుగుతోంది సార్. ఆయన భారతీయ జనతా పార్టీలో చేరతారనే వార్తలు కూడా వస్తూ ఉన్నాయి. ఈ వార్తకు బలం చేకూర్చేలా నిన్న మహాశివరాత్రి సందర్భంగా శశి థరూర్ ఒక ట్వీట్ చేశారు సార్. ఐ వాజ్ బోర్న్ ఆన్ మహాశివరాత్రి అండ్ నేమ్డ్ శశి ఫర్ ద క్రిసెంట్ మూన్ ఆన్ లార్డ్ శివాస్ ఫోర్ హెడ్. In the Kerala calendar, my Nakshatram birthday is today. It has always been a very special day for my family అని చెప్పి. అంటే శివరాత్రి కదా, హిందూ ఆ టైప్లో ఫేవర్గా పెట్టారు. అది ఇదొక రాంగ్ నోషన్. శివరాత్రి రోజు మీరు గుడికి పోయారు, మీరు బీజేపీయా? అంటే అంతకుముందు ఎప్పుడు చెప్పలేదట సార్, మీరు ట్వీట్ చేయలేదట. శివరాత్రి రోజు గుడికి వెళ్ళిన ప్రతి ఒక్కరు బీజేపీ కాదు కదా, కాంగ్రెస్ వాళ్ళు వెళ్ళలేదా? శివరాత్రి రోజు గుడికి వెళ్ళిన వాళ్ళు ఎవరు, ఉపాసన చేయని వాళ్ళు ఎవరు? సో అందువల్ల గుడికి వెళ్ళిన ప్రతి ఒక్కరు బీజేపీ అయితే దేశంలో బీజేపీ 80% ఓటు రావాలి. శివరాత్రి పుట్టాను అని చెప్పి ఫస్ట్ టైం రివీల్ చేశారు. అందువల్ల బట్ ఏదైనా మనం ప్రతిదాన్ని శివరాత్రి రోజు పుట్టానంటే బీజేపీ ఖాతాలు వేయాలి అంటే అది కరెక్ట్ కాదు. అయితే శశి థరూర్కు కాంగ్రెస్ అగ్రనేతలతో విభేదాలు అన్నారు, కానీ వాస్తవంగా అగ్రనేతలతో కాదు ఆయనకు విభేదాలు. ఆయన విభేదాలు కేరళ కాంగ్రెస్ నేతలతో. ఆయనకు పెద్ద రాహుల్ గాంధీతోనో మల్లికార్జున్ ఖర్గేతోనో విభేదం ఏం లేదు. ఆయన విభేదాలలో కేరళలో ఉన్న కాంగ్రెస్ నాయకులతోనే, అగ్రనేతలతో మొన్న కూడా రాహుల్ గాంధీతో సమావేశమయ్యాడు. సో అందువల్ల ఆయన డిఫరెన్సెస్ కాంగ్రెస్ అగ్రనేతలతో కాదు, కాంగ్రెస్ కేరళ నేతలతో. ఎందుకు అగ్రనేతలతో డిఫర్ అయ్యే ఆయనకు ఉపయోగం ఏం లేదు కదా. ఇప్పుడు ఆయన ఆలోచనల్లో కేరళ చీఫ్ మినిస్టర్ కావాలి అని. కేరళ చీఫ్ మినిస్టర్ కావాలంటే అగ్రనేతలతో ఎందుకుంటాయి విభేదాలు? కేరళ చీఫ్ మినిస్టర్ కావాలంటే కేరళలో ఉన్న మీకు సతీషన్, నటేషన్ అనే వీళ్ళతో ఉంటుంది విభేదాలు. సో అక్కడ కేరళలో ఉన్నటువంటి కాంగ్రెస్ నేతలు అందరినీ పక్కకు పెట్టి తనకు బాధ్యతలు ఇవ్వాలి అనేది ఆయన ఆలోచన. అందువల్ల డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ ఉన్నది కేరళ కాంగ్రెస్ లీడర్తో. ఆయన లక్ష్యం కూడా కేరళ సీఎం అయితే ఆయన ప్రైమ్ మినిస్టర్ అవుదామని లక్ష్యంతో రాహుల్ గాంధీతోనో మల్లికార్జున్ ఖర్గేతోనో విభేదించే అవకాశమే లేదు. అఫ్కోర్స్ ఖర్గేతో కాంగ్రెస్ అధ్యక్ష పదవికి పోటీ పడవచ్చు, పోటీ పడడం నేరం కాదు కదా. ఆ కాంగ్రెస్ పార్టీ అవకాశం ఇచ్చింది పోటీ పడమని. కానీ డిఫరెన్స్ ఆయన లక్ష్యం కేరళలో చీఫ్ మినిస్టర్ కావాలి. అందువల్ల ఎల్డీఎఫ్ ప్రభుత్వం ఉంది, 2 టర్మ్స్ అధికారంలో ఉంది. సహజంగా కేరళ సాంప్రదాయం ఒక కూటమికి ఒకసారి అధికారం ఇస్తే నెక్స్ట్ ఎలక్షన్లో ఇంకో కూటమికి అధికారాన్ని ఇచ్చే సాంప్రదాయం కేరళలో ఉంది. ఈ సాంప్రదాయం ప్రకారము లాస్ట్ టైమే యూడీఎఫ్ గెలుస్తుంది అనుకున్నారు, కానీ పినరాయి విజయన్ పర్ఫార్మెన్స్, ఎల్డీఎఫ్ ప్రభుత్వ పర్ఫార్మెన్స్ వల్ల సెకండ్ టైం కూడా గెలిచారు. సో ఇప్పుడు ఆశ ఏంటంటే కాంగ్రెస్ పార్టీకి ఈసారి యూడీఎఫ్ గెలుస్తుంది అని ఆశలో ఉన్నారు. సో అందువల్ల ముఖ్యమంత్రి కావాలి, ఎందుకంటే ఇప్పటికే 4 టైమ్స్ తిరువనంతపురం నుంచి ఎంపీగా ఉన్నాడు. అందుకే ఇటీవల నా శశి థరూర్ ఇంకో స్టేట్మెంట్ ఇచ్చాడు. ఒక ఒపీనియన్ పోల్ను కోట్ చేస్తూ కేరళ కాంగ్రెస్లో మోస్ట్ పాపులర్ లీడర్ తానే అని ఒపీనియన్ పోల్ చెప్తున్నాయని కూడా చెప్పాడు. శశి థరూర్కున్న అడ్వాంటేజ్ ఏంటంటే కాంగ్రెస్ ఆవల అంటే అవుట్ సైడ్ ద కాంగ్రెస్ ఉన్న సెక్షన్స్లో కూడా శశి థరూర్కు ఇమేజ్ ఉన్నమాట నిజం, గుర్తింపు ఉన్నది, ఇమేజ్ ఉన్నది. ఈజ్ అ వండర్ఫుల్ స్పీకర్, గ్రేట్ ఆర్టికులేటింగ్ చేయగలడు, మంచి వ్యాసకర్త, రచయిత. ఆయనకున్న ఇంగ్లీష్ పరిజ్ఞానం మామూలు పరిజ్ఞానం కాదు, అసలు ఫ్యాసినేటింగ్ ఇంగ్లీష్, అన్నిట్లో అనుమానమే లేదు. అందువల్ల యంగర్ జనరేషన్, పొలిటికల్లీ కనెక్టెడ్ లేని జనరేషన్, యంగ్ ఓటర్తో శశి థరూర్ కనెక్ట్ కాగలుగుతాడు. అయితే ఆయనకున్న నెగటివ్స్ ఏంటంటే ఈజ్ నాట్ అన్ ఆర్గనైజేషనల్ మ్యాన్, ఈజ్ నాట్ కన్సిస్టెంట్లీ లాయల్ టు ద పార్టీ ఆల్సో. ఆయన పార్టీ పరిధిని దాటి కూడా మాట్లాడుతుంటాడు. నాకు పార్టీ ఇంట్రెస్ట్లో నేను మాట్లాడలేను, కొన్ని నేషనల్ ఇంట్రెస్ట్లో, కేరళ ఇంట్రెస్ట్లో మాట్లాడతానంటే ఈ మధ్య మోడీని పొగిడాడు, పినరాయి విజయన్ను కూడా పొగిడాడు. సో ఇది కాంగ్రెస్లో ఒక రాజకీయాల్లో ఇది సాధ్యం కాదు. ఇప్పుడు రేవంత్ రెడ్డి కేసీఆర్ను పొగిడితే, మోడీని పొగిడితే కాంగ్రెస్లో ముఖ్యమంత్రిగా ఉండగలడా? అందువల్ల కాంగ్రెస్లో ముఖ్యమంత్రిగా ఉండాలంటే ఫస్ట్ క్రైటీరియా మోడీని పొగడకూడదు, పినరాయి ప్రత్యర్థి అయిన విజయ్ని పొగడకూడదు. కానీ శశి థరూర్ ఏం చేయకూడదు అదే చేస్తున్నాడు. సో అందువల్ల ప్రాక్టికల్ పాలిటిక్స్కి వచ్చే వరకు ఇది సాధ్యమయ్యే పనే కాదు. ఎందుకంటే అడుగడుగున ఎల్డీఎఫ్ను, పినరాయి విజయన్ వ్యతిరేకించే కాంగ్రెస్లో ఉంటూ నేను కేరళలో సిపిఎం చాలా బాగా పనిచేస్తుందంటే ఎట్లా? సో అందువల్ల ఇప్పుడు కాంగ్రెస్లో ఆయనకు ముఖ్యమంత్రి అవకాశం ఇవ్వకపోతే ఆయనకి ఎటు పోవాలి అన్నప్పుడు నాకు ఆప్షన్స్ ఉన్నాయని మొదలుపెట్టాడు.
కాంగ్రెస్ నా సర్వీసెస్ ఉపయోగించుకోకపోతే నాకు ఆప్షన్స్ ఎక్కడికి పోవచ్చు. ఒక పాసిబిలిటీ ఆయన ఎల్డీఎఫ్లోకి వెళ్ళడం. ఎల్డీఎఫ్లోకి వెళ్ళాలి అంటే సిపిఎంలో వెళ్ళి లీడర్ కాలేడు. సిపిఎంలో చేరడము ఇతర పార్టీ లాగా ఉండదు. సిపిఎంలో డైరెక్ట్గా ఎవరొచ్చినా మీరు వెళ్ళి నాకు సిపిఎం మెంబర్ కావాలని ఆర్టీసీ క్రాస్ దగ్గర ఉన్న ఎంబీ భవన్కి వెళ్తే ఇయ్యరు. సో మొదలు మీరు ఏదో ఒక ప్రజా సంఘంలో పనిచేయండి, ఆడ పనిచేసిన తర్వాత మీకు క్యాండిడేట్ మెంబర్షిప్ ఇస్తాం 6 నెలలకు చూసి, తర్వాత పార్టీ మెంబర్షిప్ ఇస్తామంటాడు. అందువల్ల సిపిఎం మెంబర్షిప్ అనేది మిగతా పార్టీ లాగా ఉండదు. అందువల్ల శశి థరూర్ సిపిఎంలో వెళ్ళి ఇప్పటికిప్పుడు సిపిఎం తరఫున ముఖ్యమంత్రి అయ్యే అవకాశమే లేదు. ఏమైనా అయితే ఆయన సొంత దుకాణం సొంత పార్టీ పెట్టుకొని ఎల్డీఎఫ్లో భాగం కావచ్చు. అలా భాగమైనా కూడా ముఖ్యమంత్రి కాలేడు. ఎందుకంటే ఎల్డీఎఫ్ కాన్స్టిట్యూంట్ పార్టీస్లో సిపిఎం అతిపెద్ద పార్టీ. అందువల్ల ఎల్డీఎఫ్లో ఆయన చేరిన సొంత పార్టీ పెట్టుకొని ముఖ్యమంత్రి అయ్యే అవకాశం లేదు. అందువల్ల రిమోట్ పాసిబిలిటీ ఆయన సొంత పార్టీ పెట్టినా ఎల్డీఎఫ్లో చేరి ఎల్డీఎఫ్ తరఫున ముఖ్యమంత్రి క్యాండిడేట్ అయ్యే అవకాశమే లేదు. ఎందుకంటే సిపిఎంకు ఉన్న ఏకైక రాష్ట్రం కేరళ. అక్కడ ఇంకోరికి ముఖ్యమంత్రి పదవి ఎందుకు ఇస్తుంది సిపిఎం? సో అక్కడ రూల్ అవుట్. ఇక రెండో పాసిబిలిటీ ఏంటి? బీజేపీలో చేరడం. ఎందుకంటే ఆయన ఈ మధ్య మోడీని పొగిడాడు, పీయూష్ గోయల్తో కూడా కనబడ్డాడు, కేంద్ర మంత్రితో ఆయన బీజేపీతో చేరటానికి ఒక అవకాశం. అందువల్ల మహాశివరాత్రి రోజు పుట్టాను, నా పేరు శశి, నాకు నక్షత్రం ఇది అనే గోత్రము నక్షత్రము చెప్తున్నాడంటే ఆయన ఎలిజిబుల్ బ్యాచులర్ అని చెప్పడం. సో అందువల్ల ఆయన ఎలిజిబుల్ పాలిటిక్స్లో ఆయన ఎలిజిబుల్ పర్సన్, ఇంకో మీకు కావాల్సిన కులము గోత్రము నక్షత్రం నాకు ఉంది అని హిందుత్వవాదులకు ఒక ఇండికేషన్ ఇచ్చినట్టుగా ఇంటర్ప్రిటేషన్. అది ఆయన అలాగే ఇచ్చాడా లేదా తెలియదు కానీ. సో బీజేపీలో చేరితే బీజేపీ మాత్రం డెఫినెట్గా ఆయనకు అవకాశం ఇస్తుంది. ఎందుకంటే బీజేపీకి కేరళలో ప్రామినెంట్ ఒక ఇన్ఫ్లుయెన్షియల్ లీడర్ లేడు. సో అందువల్ల శశి థరూర్ వస్తే బీజేపీ చాలా సంతోషంగా స్వీకరిస్తుంది, అందలం కూడా ఎక్కించుకుంటుంది. ఎందుకంటే ఇప్పుడు ఇటీవల ఒక్క ఎంపీ గెలిచారు త్రిశూర్ నుంచి అనుకుంటాను, సురేష్ గోపి, సబ్జెక్ట్ టు కరెక్షన్, నా బెస్ట్ ఆఫ్ మెమరీ త్రిశూర్ అనుకుంటాను. సో సురేష్ గోపి ప్రముఖ మలయాళీ నటుడు గెలిచాడు, ఆయన కేంద్ర మంత్రి కూడా అయ్యాడు. కేరళలో బీజేపీ ఓటింగ్ పెరుగుతుంది తప్ప ఎన్నడూ అధికారంలోకి వచ్చే సీన్ కేరళలో లేదు. ఆ ప్రయత్నం చాలా ఏళ్ళుగా వాజ్పేయి టైం నుంచి బీజేపీ చేస్తుంది, కానీ కేరళలో అంతుచిక్కడం లేదు. కేరళ వాస్తవంగా బీజేపీ రాజకీయాలకు హిందుత్వ పాలిటిక్స్కు బ్రహ్మాండమైన ఫెర్టైల్ గ్రౌండ్గా ఉండాలి. ఎందుకంటే మైనారిటీ పాపులేషన్ గణనీయంగా ఉంటుంది. మీకు దేశంలో ఎక్కడ 2 ప్రధాన మైనారిటీలు ముస్లిమ్స్ అండ్ క్రిస్టియన్స్ గణనీయంగా ఉండేటువంటి స్టేట్ ఏది లేదు కేరళ తప్ప. కానీ కేరళలో ఉన్న లెఫ్ట్ ట్రెడిషన్ వల్ల వామపక్ష ప్రభావం వల్ల అక్కడ కమ్యూనల్ పాలిటిక్స్కు స్కోప్ లేదు. వాస్తవంగా ఇక్కడ బ్రహ్మాండమైన అవకాశం ఉండాలి. ఎందుకంటే మైనారిటీలు ఉండడమే కాదు, మైనారిటీలు రిలీజియస్ పాలిటిక్స్లో సంఘటితమై కూడా ఉన్నారు. అంటే ఇప్పుడు ముస్లింలు ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్గా, అలాగే మీకు క్రిస్టియన్స్ కేరళ కాంగ్రెస్ వివిధ గ్రూపులుగా, క్రిస్టియన్స్ అండ్ ముస్లిమ్స్ ఆర్ పొలిటికల్లీ ఆర్గనైజ్. అందులో జాగ్రఫికల్లీ కూడా కన్సాలిడేటెడ్. మలపురం వెళ్తే మీరు అక్కడ మొత్తం మీకు ముస్లింలు తప్ప ఇంకెవరు కనబడరు. సో అందువల్ల ఈ డెమోగ్రఫీ జాగ్రఫీ క్లియర్గా సోషల్ క్యారెక్టర్ అన్నీ కూడా కేరళలో బీజేపీకి అనుకూలంగా ఉండాలి. ఎందుకంటే మనకు ఇప్పుడు ఓల్డ్ సిటీలో ఎంఐఎం ఆర్గనైజ్ అయింది కనుక హైదరాబాద్ నగరంలో మొదటి నుంచి కూడా బీజేపీ బలంగా ఉంటుంది. ఎక్కడైతే మైనారిటీలు పొలిటికల్గా జాగ్రఫికల్గా కాంగ్రిగేట్ అయి కన్సాలిడేట్ అయి ఉంటారో అక్కడక్కడ బీజేపీకి బ్రహ్మాండమైన అవకాశం ఉంటుంది. అయినా కూడా కేరళలో ఎంటర్ కాలేకపోతున్నారు. దానికి కారణం ఏంటంటే కేరళలో ఉన్న లెఫ్ట్ పొలిటికల్ ట్రెడిషన్. సో అందువల్ల ఈ లెఫ్ట్ పొలిటికల్ అంటే సెక్యులర్ ప్రోగ్రెసివ్ పాలిటిక్స్లో ఎలా ఛేదించి రావాలి అనే ప్రయత్నంలో భాగంగా శ్రీ నారాయణ గురు కేరళలో చాలా గొప్ప రిఫార్మర్. కర్ణాటకలో బసవేశ్వరులాగా, మీరు తమిళనాడులో పెరియార్ లాగా. అందువల్ల శ్రీ నారాయణ గురును ఓన్ చేసుకునే ప్రయత్నం చేశారు. శ్రీ నారాయణ గురు శ్రీ నారాయణ ధర్మ పరిపాలన యోగం అని ఎస్ఎన్డిపితో పొత్తు కూడా పెట్టుకున్నారు నటేషన్ని. ఇటీవల ఆ ఎస్ఎన్డిపి నాయకుడు కూడా పినరయి విజయన్ మెచ్చుకుంటూ లెఫ్ట్ ఫ్రంట్ మెచ్చుకుంటూ మాట్లాడాడు. అందువల్ల ఆ ఎన్డీఏలో ఉన్న ఎస్ఎన్డిపి కూడా స్లిప్ అవుతుందా అని అనుమానం కూడా కలుగుతుంది. అందువల్ల ఆ ప్రయత్నం కూడా క్లిక్ కాలేదు. ఎస్ఎన్డిపి కేరళలో ఉన్న డామినెంట్ హిందూ కమ్యూనిటీ, ఈ టాడీ టాపింగ్ కమ్యూనిటీ, పినరయి విజయన్ కూడా అదే కాస్ట్ చెందినవారు. సో అందువల్ల ఆ కమ్యూనిటీ బేస్ని అట్రాక్ట్ చేయాలని బీజేపీ సోషల్ ఇంజనీరింగ్ కూడా చేసింది, అది కూడా పనిచేయలేదు. సో అన్ని ప్రయత్నాలు చేసింది, ఫెయిల్ అయ్యింది బీజేపీ. ఇప్పుడు శశి థరూర్ వస్తే ఎందుకు కాదంటది?
అందువల్ల శశి థరూర్ అయితే యంగ్ ఓటర్స్ని అట్రాక్ట్ చేయొచ్చు. సో ఒక ఫ్రెష్ బ్లడ్ వస్తుంది. శశి థరూర్ కేంద్రంలో కూడా ఆయన మంత్రిగా చేయొచ్చు. ఇది వెరీ నాలెడ్జబుల్ మ్యాన్, అందులో అనుమానం ఏం లేదు. సో ఇది వండర్ఫుల్ స్పీకర్, ఇది బిగ్ అసెట్ యంగ్ ఓటర్తో కనెక్ట్ అయ్యడానికి. అయితే మరి శశి థరూర్ బీజేపీలో చేస్తాడా? ఇటీవల ఇండియన్ ఎక్స్ప్రెస్ ఇచ్చినటువంటి పాడ్కాస్ట్లో శశి థరూర్ చెప్పింది, నాకు బీజేపీకి సీరియస్ ఐడియాలజికల్ డిఫరెన్సెస్ ఉన్నాయన్నాడు. అలా అంటే సిపిఎంతో కూడా ఆయనకు ఐడియాలజికల్ డిఫరెన్స్. ఈజ్ నాట్ ఏ లెఫ్ట్ పాలిటిక్స్, లెఫ్ట్ ఎకనామిక్స్ ఉన్నాం యాక్సెప్ట్ ఏం చేయడు. సో మరి ఐడియాలజికల్ డిఫరెన్స్ ఉన్నా బీజేపీలో చేరతాడా, లేదా కేరళలో ఆయన సొంతగా ఒక పార్టీ పెట్టుకొని ఆ పార్టీని బీజేపీతో లింక్ చేసి ఏమైనా కేరళ రాజకీయాల్లో ఒక ప్రయత్నం చేస్తాడో చూడాలి.